యుద్ధంలో గెలిచి ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చిన ఒక సోల్జర్ సడన్ గా తన సొంత దేశంలోనే మాయమైపోతే దేశం కోసం పోరాడిన వాడిని ఆ దేశమే మోసం చేస్తే ఒక తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది? ఈ రోజు మనం చెప్పుకోబోయే సినిమా ఇన్ ది వ్యాలీ ఆఫ్ ఎలా. ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మిలిటరీ సిస్టమ్ చీకటి కోణాలని ఒక తండ్రి తన కొడుకు కోసం చేసే పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా. చివరి వరకు మిమ్మల్ని కదిలించే అండ్ ఆలోచింపచేసే స్టోరీ ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మూవీ లవర్స్ ఇది మిస్ అవ్వకండి. ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. ఈ పెద్ద మన కథలో హీరో అనమాట. అందులోను ఈయన ఏంటంటే ఇంతకు ముందు మిలిటరీలో పనిచేశాడు, ఒక పెద్ద ఆఫీసర్ అనమాట. ఇప్పుడు మాత్రం రిటైర్డ్ అయిపోయాడు. కాకపోతే సడన్ గా హీరోకి ఒక ఫోన్ వస్తుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ కొడుకు మైక్ ఉన్నాడు కదా, తానేంటంటే ఎవరికి చెప్పకుండా ఈ దేశం వచ్చిన తర్వాత పారిపోయాడని చెప్పేసి అనడంతో ఆయనకేం అర్థం కాదు. ఈ దేశం వచ్చిన తర్వాత పారిపోవటం ఏంటండి, నా కొడుకు ఒక సైనికుడు, వాడిప్పుడు ఇరాన్ లో యుద్ధం చేస్తున్నాడు, వాడెందుకు పారిపోతాడని చెప్పేసి అనడంతో అలాంటిదేం లేదండి, 2 రోజుల క్రితమే నీ కొడుకు వాళ్ళ బ్యాచ్ మొత్తం తిరిగి వచ్చేసారు, కాకపోతే మీ కొడుకు మాత్రం చెప్పకుండా పారిపోయాడని చెప్పేసి అనడంతో హీరోకి ఏం అర్థం కాదు. సార్ నా కొడుకు మైక్ అలాంటి కాదని అని చెప్పేసి అనడంతో సార్ అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడండి, ఒకవేళ మీ ఇంటికి వచ్చాడో లేదని చెప్పేసి ఫోన్ చేసామని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే ఇంటికైతే రాలేదండి, ఒకవేళ వస్తే మాత్రం మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అందులోను హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే బాగా క్లోజ్ గా ఉంటారనమాట. హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే యుద్ధం జరిగే సంఘటనలు ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు వాటన్నిటిని ఫొటోస్ తీసి ఎప్పుడు వాళ్ళ నాన్నకి పంపిస్తూనే ఉంటాడు, టచ్ లో ఉంటాడు. అలాంటి వాడు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని చెప్పేసి హీరోని ఆశ్చర్యపోతాడు. ఒకవేళ తన మెయిల్ కి ఏమైనా ఫొటోస్ పంపించాడని చెప్పేసి మెయిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో కూడా ఫొటోస్ ఉండవు. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే హీరో ఏంటంటే తన భార్యతో కొడుకు కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పకుండా సరే అని చెప్పేసి తన కొడుకు ఉండే బేస్ క్యాంప్ కి వెళ్తాడనమాట. అందులోని హీరో ఏంటి ఇంతకు ముందు మిలిటరీ ఆఫీసర్ కదా, అందుకని లోపలికి చాలా ఈజీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హీరోని గౌరవిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హీరోని అడుగుతారనమాట, ఏంటండి మీ అబ్బాయి ఇంటికి వచ్చాడని చెప్పి అడిగితే లేదండి అందుకని కనుక్కుందాం వచ్చానని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే నిజం చెప్పండి మా అబ్బాయి తిరిగి వచ్చాడని చెప్పేసి అంటంతో అవునండి మొత్తం 8 మంది వెళ్ళారు అక్కడికి, అందులో ఒక అబ్బాయి చనిపోయాడు, కాకపోతే 7 మాత్రం తిరిగి వచ్చారు, ఆ తిరిగి వచ్చిన వాళ్ళలో మీ అబ్బాయి ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఒకసారి మా అబ్బాయి రూమ్ చూడొచ్చా అని చెప్పేసి అంటంతో తప్పకుండా చూడండి సార్ అని చెప్పేసి అంటారు. అలా రూమ్ చూడడానికి వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ కొడుకు ఫ్రెండ్ ఒక అతను వస్తాడు అనమాట. తానేంటంటే డెప్ కటింగ్ చేసుకుని ఉంటాడు. అతను వచ్చేసి ఏమైంది సార్ మీ అబ్బాయి దొరికాడని చెప్పేసి అంటంతో లేదండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్ ఇంకో 2 వస్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ కొడుకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, వాడు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా దొరకలేదని చెప్పేసి అంటారు. దాంతో హీరో కూడా దొరకలేదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి తన కొడుకు రూమ్ చూస్తే యాజ్ డీజ్ గా సామాన్లన్నీ అక్కడే ఉంటాయి. అంతేకాకుండా డెస్క్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఫోన్ ఉంటుంది. మామూలుగా హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే ఫోన్ లేకుండా అస్సలు ఉండడు అనమాట. ప్రతిదీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు, వీడియోస్ తీస్తూ ఉంటాడు, తీసిన ప్రతిదీ వాళ్ళ నాన్నకి మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి డౌట్ వస్తుంది, వీడు పారిపోయేవాడైతే ఫోన్ తీసుకుని పారిపోతాడు కదా, అలా కాకుండా ఎక్కడే ఫోన్ పెట్టి వెళ్ళిపోయాడంటే మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి ఫోన్ తీసుకుని మెల్లగా దాచిపెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళని ఫోన్ అడిగితే వాళ్ళు ఎవరు కదా, అందులోను హీరో ఏంటి ఇంతకు ముందు మిలిటరీలో పనిచేశాడు కదా, అడిగితే ఎవరన్న సంగతి ముందే తెలిసి తాను సైలెంట్ గా ఆ ఫోన్ చేతిలో పెట్టుకుంటాడు. ఆ తర్వాత తాను ఏంటంటే మెల్లగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కాకపోతే సెల్ ఫోన్ ఏంటంటే లాక్ వేసి ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ ఫోన్ ని ఒక హ్యాకర్ కి ఇచ్చి అన్లాక్ చేయమంటాడు. అందులోని ఫోన్ లో ఏంటంటే ఇంట్లో వాళ్ళ నెంబర్లు ఆ తర్వాత లోకల్ గా ఒక బార్ ఉంటుంది అనమాట, ఆ బార్ నెంబర్ కూడా ఉంటుంది అందులో. ఆ తర్వాత హ్యాకర్ ఏం చేస్తాడంటే ఆ ఫోన్ లో ఉన్న వీడియోస్ ని ప్లే చేస్తే కొన్ని ప్లే అవుతుంటాయి, కొన్ని ప్లే అవ్వవు, ఎందుకంటే ఫోన్ డ్యామేజ్ అయింది అనమాట. ఆ ప్లే అయ్యే వీడియో కూడా ఇరాక్ లో షూట్ చేసింది అనమాట యుద్ధం సమయంలో, అంటే వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తూ ఉంటారు కదా అప్పుడు షూట్ చేసింది. అందులోను ఆ హ్యాకర్ ఏమంటాడంటే సార్ నేను 1 by 1 వీడియోని రికవర్ పెడుతూ ఉంటాను, ఏదైతే వీడియో రికవరీ అవుతుందో వెంటనే మీకు సెండ్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు, కొంత డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన కొడుకు ఫోన్ లో ఒక బార్ నెంబర్ ఉంది కదా ఆ బార్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కొడుకు ఫోటో చూపించి ఇక్కడ అతను చూసావా ఎప్పుడైనా వచ్చాడు ఈ మధ్యకాలంలో అని చెప్పేసి అంటంతో ఆ బార్ లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏమో సార్ తెలియదు అని చెప్పేసి అంటారు. దాంతో హీరో కూడా చేసేదేం లేక హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకుని హోటల్కి వెళ్తాడు. అంతేకాకుండా ఇంటి దగ్గర ఉన్న భార్యకి ఫోన్ చేస్తాడు, క్యాజువల్ గా మాట్లాడతాడు. అంతేకాకుండా తన కొడుకు ఫోన్ లో రికవర్ అయిన కొన్ని ఫొటోస్ మాత్రం చూస్తూ ఉంటాడు. అన్ని బాగానే ఉంటాయి, కాకపోతే ఒక ఫోటో మాత్రం తనకు అర్థం కాదనమాట. ఒక వ్యాన్ ఆగి ఉంటుంది, ఆ వ్యాన్ పక్కన ఎవరో చనిపోయి కనిపిస్తారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులో నిద్రపోదాం అనుకుంటే హీరోకి నిద్ర పట్టదు. ఇలా కాదని చెప్పేసి మిస్సింగ్ లెటర్ రాసుకొని ఉదయం పూట పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులు ఏమంటారంటే కాదండి మిస్ అయిపోయింది ఒక మిలిటరీ అధికారి కదా, కాబట్టి మీరు ఇక్కడికి రాకూడదండి, మిలిటరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి
మీరని చెప్పేసి అంటే హీరోకి ఏం అర్థం కాదు. అందులోనూ అదే పోలీస్ స్టేషన్ లో ఎమిలీ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఇంతకు ముందు ట్రాఫిక్ పోలీస్ గా పనిచేసేది. కాకపోతే తనకు ప్రమోషన్ రావడం వల్ల ఇప్పుడు పోలీస్ అయింది. ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది. కానీ ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరూ ఏంటంటే ఎమిలీని చూసి నవ్వుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే తనకి చిన్న చిన్న కేసులు మాత్రమే ఇస్తూ ఉంటారు. ఆవిడ దగ్గరికి హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నా కొడుకు మిస్ అయిపోయాడమ్మా అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆ లెటర్ కూడా ఎమిలీ తీసుకోదు. ఎందుకంటే మీ అబ్బాయి మిలిటరీ ఆఫీసర్ కదండి, మీ అబ్బాయిని పట్టుకోవాలంటే మిలిటరీ పోలీసులు రావాలని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది. చూడండి, నా కొడుకు దేశానికి సేవ చేసేవాడు, వాడి గురించి కంప్లైంట్ తీసుకోమంటే మీరేం అసలు తీసుకోవట్లేదు, సర్లే నా కొడుకు నేనే వెతుక్కుంటా అని చెప్పేసి హీరో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సిఐడి డిపార్ట్మెంట్ లో మెంబర్ ఒక అతను హీరోకి తెలుసు అనమాట. వెళ్ళి తనని మీట్ అవుతాడు. అందులో ఆయన ఏంటంటే రిటైర్డ్ అయిపోయాడు. అంతేకాకుండా తన కొడుకు కనిపించట్లేదు అని చెప్పకుండా వేరే ఒక మిలిటరీ అధికారి మిస్ అయిపోయాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పేసి అతన్ని ఎలా పట్టుకోవాలని చెప్పేసి అంటంతో ఏమో నాకు తెలియదు, ఇంతకు ముందు నేను గనక సిఐడి డిపార్ట్మెంట్ లో ఉంటే అందరు నాకు టచ్ లో ఉండేవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోయారు, ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండాలి ప్రశాంతంగా ఉంటున్నారు, కాబట్టి ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మారిపోయింది కదా, నాకు తెలియదని చెప్పేసి అంటంతో హీరో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరోకి ఇద్దరు కొడుకులు అనమాట. ఇంతకు ముందే ఒక కొడుకు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అందులోనూ రెండో కొడుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అయిపోయేసరికి హీరోకి బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇరాక్ లో ఏదన్నా జరిగితే హీరో బాధపడేవాడు కాదు, అయ్యో యుద్ధం చేస్తే ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకునేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి చెప్పకుండా ఎలా మిస్ అయిపోతాడని చెప్పేసి హీరో బాధపడతాడు. అంతేకాకుండా తన క్రెడిట్ కార్డు గానీ తన ఏటీఎం కార్డు గానీ చెక్ చేస్తే వాడు ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాడో తెలుసుకుంటే అక్కడ ట్రేస్ చేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా తన భార్యకి ఫోన్ చేసి కొడుకు బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. కాకపోతే హీరో వాళ్ళ భార్య మాత్రం నాకు తెలియదండి అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ హ్యాకర్ గడ్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కొడుకు ఫోన్ లో ఉన్న వీడియోస్ మొత్తాన్ని రికవరీ ప్రతి దాన్ని 1 by 1 పంపిస్తూ ఉంటాడు. దాంతో హీరో కూడా కాల్ కట్ చేసి ఆ వీడియోస్ చూస్తూ ఉంటాడు. బేసికల్ గా వీడియో ఏంటంటే వాళ్ళు ఇరాక్ లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత తనకి ఎటువంటి ఆధారాలు కనిపించవు. కట్ చేస్తే మరుసటి రోజు ఎమిలీ పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు మిగతా పోలీసులు హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పంటే చూడమ్మా మా నోటితో చెప్పడం కాదు గానీ నువ్వు కూడా మాతో పాటు రా అని చెప్పేసి ఆ ఎమిలీని కూడా వాళ్ళు ఒక క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన కొడుకు ఫోన్ లో రికవర్ అయిన ప్రతి ఒక్క వీడియోని చూస్తూ ఉంటాడు. అందులో ఒక వీడియో చూస్తున్నప్పుడు హీరో వాళ్ళ కొడుకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడేమంటాడంటే నువ్వు పద అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ కొడుకు మాత్రం నా వల్ల కాదని చెప్పి అంటుంటాడు. కానీ పక్కనే కూర్చున్న బెస్ట్ ఫ్రెండ్ గారు మాత్రం నువ్వు వెళ్లాల్సిందని చెప్పి అంటాడు. అలా వీడియో తీసేటప్పుడు ఆ ఫోన్ కింద పడిపోతుంది. దాంతో చూస్తున్న హీరోకి ఏంటంటే ఏం జరుగుతుందో కొంచెం అర్థం కాదనమాట. కట్ చేస్తే ఎమిలీని చూపిస్తారు. ఎమిలీ ఏంటి ఒక క్రైమ్ స్పాట్ కి వెళ్ళింది కదా, వెళ్లి చూస్తే అక్కడ ఎవరో ఒక అతన్ని అతి దారుణంగా చంపేసి ముక్కలుగా నరికేసి శరీరం మొత్తం తగలబెట్టేసి ఉంటారనమాట. అది చూసిన తర్వాత ఎమిలీనే ఆశ్చర్యపోతుంది. అందులో అక్కడ ఉన్న పోలీసులందరూ ఏంటంటే ఇప్పుడు ఈ కిల్లర్ గారిని పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు కొంచెం విసుక్కుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ముక్కలు అయిపోయింది అనమాట శవం. దాంతో వాళ్ళు ఏంటంటే ఎలా పట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి చాలా మంది మిలిటరీ ఆఫీసర్లు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే చూడండి ఇప్పుడు మీకు ఏదో డెడ్ బాడీ దొరికిందంట కదా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాకపోతే ఆ డెడ్ బాడీ ఉన్న ప్లేస్ మా పరిధిలోకి వస్తుంది, ఈ రోడ్డు అవతల మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఈ కేసుని మేము డీల్ చేస్తామని చెప్పేసి అంటంతో ఆ పోలీసులు రిలాక్స్ అయిపోతారు. అందులోనూ ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు హీరో వాళ్ళ కొడుకుదనమాట. అది తెలుసుకున్న తర్వాత ఎమిలీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హోటల్లో ఉన్న హీరో దగ్గరికి ఒక మిలిటరీ ఆఫీసర్ వచ్చేసి జరిగిన విషయం చెప్తాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ తన కొడుకు బాడీ చూడటానికి వస్తాడు. వచ్చి చూసిన తర్వాత తానే స్టన్ అయిపోతాడు. అందులోనూ అటాప్సీలో ఏమంటారంటే 42 సార్లు కత్తితో పొడిచారండి మీ అబ్బాయిని చెప్పి అంటంతో పక్కనున్న ఈ మిలిటరీ పోలీస్ ఏమంటాడంటే ఒకవేళ తీవ్రవాదులు పనేమో అని చెప్పేసి అంటాడు ఆయన. కానీ హీరో ఏమంటాడంటే ఎన్ని కత్తులతో పొడిచారంటే కేవలం ఒకే ఒక కత్తి అని చెప్పి అంటంతో ఒక కత్తితో తీవ్రవాది అన్నిసార్లు పొడవడని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా బయటికి తీసుకొచ్చి ఆ మిలిటరీ ఆఫీసర్ ఏమంటాడంటే చూడండి నాకు తెలిసినంత వరకు మీ అబ్బాయికి ఏమన్నా గ్రీన్ కలర్ కారు ఉందని చెప్పేసి అంటే లేదండి అని చెప్పేసి అంటాడు. ఎందుకు అని చెప్పి అడిగితే ఏమి లేదండి మీ అబ్బాయి ఎక్కడైతే చనిపోయి పడిపోయి ఉన్నాడో అది కూడా ఆ పడిపోయిన సమయానికి అక్కడ ఒక గ్రీన్ కలర్ కారుని చూసారంట, ఇక్కడ ఉన్న కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు చెప్పారు నాకు, సో దాన్ని బట్టి చూస్తే అయితే మీ అబ్బాయి కారు అయినా ఉండాలి, లేకపోతే మీ అబ్బాయిని చంపిన వాడి కారు అయినా అయి ఉండాలి, సో అందుకనే డౌట్ వచ్చి అడిగానండి అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ మిలిటరీ అధికారి ఏమంటాడంటే నాకు తెలిసినంత వరకు మిలిటరీ వాళ్ళలోనే మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారండి, ఇలాంటి హత్యలు బాగా పెరిగిపోయాయి, ఎందుకంటే వీళ్ళు యుద్ధం చేయడానికి వేరే దేశం వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న మత్తు పదార్థాలు ఇక్కడ తీసుకొచ్చి లోకల్ గా ఉన్న గ్యాంగులతో వీళ్ళు టైఅప్ అయిపోయి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు, ఆ గ్యాంగులకి వీళ్ళకి గొడవలు అయిపోయి చచ్చిపోతున్నారు, సో అందులో మీ అబ్బాయి చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది. సార్ మీరు కోపట్టలో న్యాయం
ఏముందండి, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకి బాగా నచ్చేస్తారు. కానీ మీ అబ్బాయి రూమ్ లో మత్తు పదార్థాలు తీసుకుని ఈ డివైస్ చూశాను. అది చూసిన తర్వాత నాకు మీ అబ్బాయి మీద డౌట్ వచ్చిందండి. అంతకు మించి ఏం లేదు. మీరేం కంగారు పడకండి, ఈ విషయం నేను బయట ఎక్కడా చెప్పనని చెప్పేసి హీరోకి మాటిస్తాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఎమిలీని తీసుకొని క్రైమ్ జరిగిన స్పాట్ కి తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేసి మీకు అసలు బుర్ర ఉందా లేదా అండి, ఎందుకంటే క్రైమ్ జరిగింది పోలీస్ సంబంధించిన ప్లేస్ లో, మీరేమో మిలిటరీకి సంబంధించిన ప్లేస్ లో అని చెప్పి అంటున్నారు. మామూలుగా వాళ్ళు చంపింది నా కొడుకుని పోలీసులకు సంబంధించిన ప్లేస్ లో అండి. ఆ తర్వాత ఇక్కడ వెళ్తుందని చెప్పేసి తీసుకెళ్లి పక్కనే కాల్చిపడేశారు. ఆ కాల్చిపడేసిన ప్లేస్ వచ్చేసి మిలిటరీ వాళ్ళకి సంబంధించింది. న్యాయంగా చూస్తే నా కొడుకును చంపింది పోలీసులకు సంబంధించిన ప్లేస్ లో అని చెప్పేసి మొత్తం అనాలిసిస్ చేసి హీరోయిన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా ఇంతకు ముందు మిలిటరీ పోలీస్ ఒక అతను హీరో దగ్గరకు వచ్చి మీ కొడుకు గ్రీన్ కలర్ కారు ఉందని చెప్పాను కదా, బేసికల్ గా అది గ్రీన్ కలర్ కారు కాదు, బ్లూ కలర్ కార్ అనమాట. ఆ లైట్ ఆ కారు మీద పడటం వల్ల అది కాస్త గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది. ఈ విషయం హీరో ఏంటంటే ఎమిలీకి చెప్తాడనమాట. దాంతో తాను కూడా లైట్ వేసి చూస్తే బ్లూ కలర్ కారు కాస్త గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇదంతా చూసి ఎమిలీనే స్టన్ అయిపోతుంది. ఏంటంటారు బాబు ఇంత ఫాస్ట్ గా ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత ఎమిలీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆఫీసర్ల మొత్తానికి హీరో ఏదైతే డీటెయిల్స్ చెప్పాడో వాటన్నిటిని చెప్తుంది. చెప్పిన తర్వాత సార్ అతను చనిపోయింది మన పరిధిలో ఉన్న ప్లేస్ లో సార్. ఇప్పుడు ఆ మిలిటరీ వాళ్ళ కేసు తీసుకొని మనం చేతగాని వల్ల చేస్తున్నారండి, కాబట్టి దయచేసి ఈ కేసు నాకు ఇవ్వండి అని చెప్పేసి హీరో ఏదైతే చెప్పాడో వాటన్నిటిని డీటెయిల్ గా చెప్తుంటే అక్కడున్న పోలీసులకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఈ అమ్మాయి టాలెంట్ మామూలుగా లేదని చెప్పేసి సరే నువ్వే డీల్ చేయని చెప్పేసి అంటారు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ భార్యకి తన కొడుకు చనిపోయిన విషయం తెలుస్తుంది అనమాట. దాంతో ఆవిడ కూడా వచ్చి కొడుకు శవాన్ని చూసి గుండె పగిలేలా ఏడుస్తుంటుంది. ఆ తర్వాత ఆవిడ చూసి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఎమిలీ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు ఎక్కడెక్కడ వాడాడో చూస్తే 2 చోట్ల వాడాడు అనమాట. ఒకటి స్ట్రిప్ క్లబ్ లో తాగడానికి ఉపయోగించాడు, అంతేకాకుండా ఒక ఫుడ్ సెంటర్ కి వెళ్ళి అక్కడ చికెన్ ఆర్డర్ ఇచ్చాడు. సో దాంతో ఈ ఎమిలీ ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి ఆ ఫుడ్ సెంటర్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నా కొడుకు ఇప్పుడు మీకు పే చేశాడని చెప్పేసి అంటంతో పే చేసిన అమౌంట్ అయితే ఎంతండి, కాకపోతే ఏం కొన్నాడో నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో మొత్తం చూస్తాడు హీరో. చూసిన తర్వాత ఏమంటాడంటే ఈ అమౌంట్ చూస్తే ఖచ్చితంగా నా కొడుకు ఒక్కడే వచ్చి తినలేదు, ఇక్కడికి చాలా మంది వచ్చి తిన్నారని చెప్పేసి అంటంతో ఆ ఫుడ్ అమ్మాయి ఆవిడ ఏమంటుందంటే లేదండి, మిలిటరీలో ఉండే చాలా మంది ఏంటంటే చాలా ఎక్కువ ఫుడ్ తింటారు వాళ్ళు, ఎందుకంటే బాగా కష్టపడి ఉంటారు కదా, ఒకవేళ మీ కొడుకు కూడా తినొచ్చామో అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఎమిలీ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాలని చెప్పేసి పై అధికారుల్ని పర్మిషన్ అడుగుతుంది. కాకపోతే వాళ్ళందరూ మిలిటరీలో పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళేమో పర్మిషన్ ఎవరు. దాంతో ఎమిలీ ఏంటంటే బాధపడుతుంది అనమాట. అందులోనూ ఎమిలీ కూడా కొడుకుంటాడు. వాడేంటంటే అన్నం తినని చెప్పేసి గొడవ చేస్తుంటే అక్కడికి హీరో వచ్చి వాడికి 4 మంచి మాటలు చెప్పి చక్కగా భోజనం చేయాలని చెప్పేసి అంటంతో ఆడు కూడా చక్కగా తినేస్తాడు. ఇది చూసిన తర్వాత ఎమిలీ ఆశ్చర్యపోతుంది. అందులోని ఎమిలీ హీరోని ఇంటికి తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే తన కొడుకు ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేద్దాం అనుకుంది కదా, వాళ్ళేమో ఎంక్వైరీ చేయడానికి కుదరదని చెప్పేసి అన్నారు. దాంతో వాళ్ళు ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట. అవి మొత్తం చదివి హీరోకి వినిపిస్తుంది. అదంతా చూసిన తర్వాత కూడా హీరోకి ఏంటంటే ఎటువంటి క్లూస్ కనిపించవు అనమాట. అందుకనే ఈ అమ్మాయి ఏంటంటే హీరోని పిలిచింది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే ఒక రెస్టారెంట్ లో కూర్చొని అసలు ఎవరు చంపుంటారని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక లేడీ వస్తుంది అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే చాలా మందిని అడిగాడు కదా ఇలా మా అబ్బాయి కనిపించాడా అని చెప్పేసి. ఆవిడ ఏంటంటే హీరోని ఇక్కడ చూసి అవునండి ఆ రోజు మీరు ఇది అడిగారు కదా అని చెప్పేసి ఏది మీ అబ్బాయి ఫోటో చూపించండి అని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అబ్బాయి మైక్ ఫోటో చూపిస్తాడు అనమాట. అది చూసిన తర్వాత ఆవిడ కూడా అంటుంది ఏమండి శనివారం పూట సాయంత్రం నేను బార్ లో చూశానండి మీ అబ్బాయిని, అందులో మీ అబ్బాయితో పాటు మీ అబ్బాయి ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, ఏదో గొడవైంది అనుకుంటండి అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. అందులోను వెంటనే హీరో ఏంటంటే ఎక్కడైతే గొడవ జరిగిందో అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చాడని చెప్పి అంటంతో వచ్చాడండి, ఇక్కడ తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చాడు, అందులోను మీ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయితో గొడవ పడ్డాడు, ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద గొడవ జరిగిందండి, ఆ తర్వాత బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కి గొడవ జరిగిందని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే వెంటనే ఎమిలీని పిలుస్తాడు. ఎమిలీ కూడా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ చూపిస్తే అక్కడ ఉన్న తను ఏమంటాడంటే వీళ్ళందరూ వచ్చారండి, మొత్తానికి వీళ్ళకి ఏదో గొడవైందని చెప్పేసి అంటంతో ఎమిలీ ఏమంటుందంటే అసలు మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ శనివారం తర్వాత చూడలేదని చెప్పి అన్నారు, కాకపోతే వాళ్ళందరూ కలిసి బారుకు వచ్చి గొడవ పడ్డారు, వాళ్ళు మనతో అబద్ధం చెప్పారు, మొత్తానికి మైక్ వాళ్ళ ఫ్రెండ్సే తనని ఏదో చేసుంటారని చెప్పేసి అంటంతో చూడమ్మా మిలిటరీ వాళ్ళని చంపుకోరమ్మా, నువ్వు కొంచెం తప్పుగా ఆలోచిస్తున్నావు, కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి ఎంక్వైరీ చెయ్యి, ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి అంటంతో ఎమిలీ కూడా సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే అందరూ కామన్ గా ఒకే విషయం చెప్తారనమాట. చూడండి మీరు చెప్పింది నిజమేనండి, మేమందరం కలిసి బార్కి వెళ్ళాము, అది కూడా స్ట్రిప్ క్లబ్ కి వెళ్ళామండి, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా మందు కొట్టేసాము, కాకపోతే సడన్ గా మైక్ గడికి ఏమైందేమో కానీ అక్కడ డాన్స్ చేసే అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు, ఆ అమ్మాయి కూడా గోల చేసింది, ఆ తర్వాత చేసేదేమో లేక మేము అందరం బయటకు వచ్చేసాము, మొత్తం 4 వచ్చిన తర్వాత మాకు కూడా గొడవ అయిందండి, ఎందుకంటే నీ వల్ల అందరం బయటకు వచ్చేసామని చెప్పేసి అన్నాము. దాంతో మైక్ ఏమన్నాడంటే సరేరా మీరు
నా వల్ల బయటకు వచ్చారు కాబట్టి పక్కనే ఫుడ్ సెంటర్ ఉందని చెప్పేసి అక్కడ తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత మేము నలుగురు కలిసి చికెన్ తిన్నామండి. తిన్న తర్వాత మైక్ ఏమన్నాడంటే సరేరా మీరు వెళ్ళిపోండి ముగ్గురు, నాకు కొంచెం పని ఉంది, నాకు కొంచెం మత్తు పదార్థం కావాలని చెప్పి అన్నాడు. ఆ తర్వాత మేము కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసామండి. ఈ మత్తు పదార్థం అనేది ఎప్పుడైతే వాడు వాడాడో ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే బాధపడతారు కదా, అందులోని వాడికి కూడా బయట పరుగు పోతుంది కదా చెప్తే, అందుకని మేము దాచిపెట్టాం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అని చెప్పేసి అంటంతో ఎమిలీ ఏమంటుందంటే అబద్ధాలు భలే చెప్తున్నారని చెప్పేసి అంటే వెంటనే మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏంటంటే కోపం వస్తుంది అనమాట. మీరు ఏం మాట్లాడుతున్నారండి, అందులోనూ మైక్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కి అయితే ఇంకా కోపం వస్తుంది అనమాట. అంటే మా ఫ్రెండ్ ని మేమే చంపుకున్నాం అని చెప్పేసి మనోడు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఎమిలీ ఏమంటుందంటే నా డౌట్ కూడా అదే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇలా ముగ్గురు ఎవరైతే మేము చికెన్ షాప్ నుంచి వెళ్ళిపోయామని చెప్పి అన్నారు కదా, ఆ వెళ్ళిపోయిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూసి ఫొటోస్ తీస్తే నిజంగానే వీళ్ళు అక్కడ మైక్ ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నట్టు ఫొటోస్ కూడా ఉంటాయి. సో దాంతో ఎమిలీ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఈ హత్యకి వీళ్ళ ముగ్గురికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. ఆ తర్వాత ఎమిలీ ఏం చేస్తుందంటే వచ్చి హీరోకి జరిగింది మొత్తం చెప్తుంది. పాపం వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఇంతకు ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వాటన్నిటిని చూస్తున్నప్పుడు హీరోకి ఒక డౌట్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నా కొడుకు వాళ్ళ గ్యాంగ్ లో మొత్తం 8 మంది వెళ్లారు. 8 మందిలో అక్కడ ఒక అతను చనిపోయాడని చెప్పేసి 7 తిరిగి వచ్చారు. కాకపోతే ఇప్పుడు నా కొడుకు కూడా చనిపోయారు. సో మిగిలింది 6. కేవలం 5 మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ ఒక్కడి ఎక్కడున్నాడని చెప్పేసి అంటంతో అందరూ స్టన్ అయిపోతారు. అందులోను అతని పేరు రోమన్ అనమాట. బేసికల్ గా మనోడు ఏంటంటే హీరో వాళ్ళ కొడుకులాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాయమైపోయాడు. ఇంకా ముఖ్యంగా ఇతనికి ఏంటంటే మత్తు మందు తీసుకునే అలవాటు ఉంది. అంతేకాకుండా అది ప్రూవ్ కాకపోవడం వల్ల తన మీద కేసు పెట్టలేకపోయారు, జైలుకి పంపించలేకపోయారు, కానీ ఆర్మీకి పంపించారనమాట. అంతే. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఎమిలీకి ఏంటంటే రోమన్ మీద డౌట్ వచ్చేసి వాడు ఎక్కడ ఉంటాడో కనుక్కొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది. అందులోను ఈ విషయం తెలిసిన తర్వాత హీరో ఊరుకుంటాడా, ఆ రోమన్ గడి ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. పోలీసులు వస్తున్నారని తెలిసేసి ఆ రోమన్ ఏం చేస్తారంటే బయటకు పరిగెత్తుకుంటూ పారిపోయి వస్తాడు. దాంతో హీరో మాత్రం అడ్డు వచ్చేసి నా కొడుకుని చంపేస్తావా అని చెప్పేసి పట్టుకొని పెచ్చ కొడుకు కొడతాడు. ఆ తర్వాత అక్కడికి ఎమిలీ వచ్చేసి హీరో నాపి ఆ రోమన్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత 4 గంటలు ఎంక్వైరీ చేసి మనోడిని బయటకు వదిలేస్తుంది. ఇది చూసిన తర్వాత హీరోని స్టన్ అయిపోతాడు. ఏమైందమ్మా అడిగి నిజం చెప్పలేదని చెప్పేసి అంటంతో చూడండి సార్, అతనికి నీ కొడుకు హత్యకి ఎటువంటి సంబంధం లేదండి. అందులోనూ రోమన్ ఇల్లు మొత్తం చెక్ చేసామండి. నీ కొడుకుని చంపినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అందులోనూ నీ కొడుకుని చంపాల్సిన అవసరం కూడా వాడికి లేదండి. అసలు దీనికి వాడికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి మెంటల్ ఎక్కిపోయే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే ఈ మైక్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను కదా, అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు స్టన్ అయిపోతారు. వాడికి చనిపోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మైక్ వాళ్ళ ఫ్రెండ్ జేబులో చూస్తే మైక్ కి సంబంధించిన వాచ్ దొరుకుతుంది అనమాట. దాంతో మిలిటరీ పోలీస్ ఏమంటాడంటే ఖచ్చితంగా వీడే మైక్ ని చంపాడు, అందులోనూ ఆ గిల్ట్ ఫీలింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. వీడికి నా కొడుకుని చంపాల్సిన అవసరం ఏముంది, అందులోనూ దాంతో గిల్ట్ ఫీల్ అయిపోయి వీడు చనిపోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాదు. అందులో ఎమిలీ కూడా అదే అనుకుంటుంది అనమాట. అసలు వీడు ఎందుకు చంపాడు, ఎందుకు చనిపోయాడు అని చెప్పేసి ఎమిలీకి కూడా ఏం అర్థం కాదు. ఇంకా ముఖ్యంగా హైలైట్ అయిన విషయం ఏంటంటే మనోడికి ఒక కారు ఉంటుంది. ఆ కారు బ్లూ కలర్ లో ఉంటుంది. దాంతో ఎమిలీ అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా మైక్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, ఆ తర్వాత మైక్ వాళ్ళ రూమ్మేట్ అని అతనే చంపాడని చెప్పేసి. దాంతో కేసును కొట్టేయబోతున్నప్పుడు సడన్ గా తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే మైక్ ఇరాక్ నుంచి వచ్చిన తర్వాత 2 చోట్ల డబ్బులు ఖర్చు పెట్టాడు. ఒకటి బార్ లో, ఆ తర్వాత ఫుడ్ సెంటర్ లో. సో బేసికల్ గా మనం క్రెడిట్ కార్డు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత సైన్ చేస్తారనమాట అక్కడ. సో ఆ 2 సైన్స్ తీసి చెక్ చేసి చూస్తే 2 సంతకాలు ఒకేలా ఉండవు. దాంతో ఎమిలీకి డౌట్ వచ్చేసి ఫస్ట్ ఆ 2 సంతకాలు, ఆ తర్వాత ఇప్పుడు 5 కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఆ స్టేట్మెంట్స్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ మొత్తాన్ని చెక్ చేస్తే ఒక అతని హ్యాండ్ రైటింగ్ తో మ్యాచ్ అవుతుంది. ఎందుకని మంచిదని చెప్పేసి ఎమిలీ ఏం చేస్తుందంటే హీరో దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ఇలాగే ఉంటుందా లేకపోతే తేడాగా ఉంటుందని చెప్పేసి అంటంతో అసలు ఇది మా అబ్బాయి హ్యాండ్ రైటింగే కాదమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది ఎమిలీకి డౌట్ వచ్చేస్తుంది. వాళ్ళ బ్యాచ్ లోనే అంటే ఆ 5 ఒక అతని హ్యాండ్ రైటింగ్ తో మ్యాచ్ అవుతుంది. అతని పేరు బోనర్ అనమాట. ఇంకేముంది మనోని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. వింటున్న మనకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం చెప్తాడంటే ఆ రోజు మేము ముగ్గురం కలిసి మైక్ ని చంపేశామని చెప్పేసి మనోడు ఒప్పుకుంటాడు. ఇదంతా విన్న తర్వాత ఎమిలీ షాక్ అయిపోతుంది అనమాట. అసలు ఎందుకు చంపారు మీరు అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు చంపేది ఏముందండి, బార్లోకి వెళ్ళాము, బాగా మందు కొట్టాము, కాకపోతే మైక్ గడ్ ఏంటంటే లోపల ఉన్న అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు, అందరం బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మేము 4 కలిసి కారులో వెళ్తూ ఉన్నాము, కాకపోతే వాడు మాత్రం మాతో కంటిన్యూస్ గా గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. అందులో మేము కూడా బాగా తాగేసి ఉన్నాము. వెంటనే నేనే కత్తి తీసుకుని వాడిని పొడి చేశాను. ఆ టైంలో వాడు నాకు ఎలా అనిపించాడంటే ఇరాక్ సైనికుడిలా కనిపించాడు వాడు నాకు. సో ఎప్పుడు మేము గొడవలు పడుతూనే ఉంటాం కదా, అందుకని వాడు కూడా ఇరాక్ వాళ్ళ కనపడటం
వల్ల నేను పొడి చేసిన వాడిని, మేము తేరుకునేసరికి వాడు చనిపోయాడు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరం కలిసి, అందులో మొత్తం ముగ్గురం కలిసి వాడి శరీరాన్ని ముక్కలు చేసి ఎవరికి తెలియకుండా తగలబెట్టేశాము. కావాలని చెప్పి వాడి శవాన్ని మిలిటరీ జోన్ లో పడేసాము. అంతేకాకుండా పడేసిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఆ చికెన్ షాప్ కి వెళ్ళాము. కానీ వాడి క్రెడిట్ కార్డు యూజ్ చేసాము, సంతకం నేనే పెట్టాను. అందుకని మీరు ఏమనుకుంటున్నారంటే మేము నలుగురం కలిసి చికెన్ షాప్ కి వెళ్ళామని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా వాడికి మత్తు పదార్థాలు అలవాటు ఉంది అని చెప్పంటే ఆ జోన్ లో చాలా మంది చనిపోయారు కాబట్టి వీడు కూడా అలాగే చనిపోయి ఉంటాడని చెప్పేసి ఆ మత్తు పదార్థాలు యూజ్ చేసి చిన్న ఎక్విప్మెంట్ ని వాడి దగ్గర పెట్టాము. కాకపోతే మేము దొరికిపోయాము. ఏది ఏమైనా సరే మా లోపల మాత్రం ఒక గిల్ట్ ఫీలింగ్ ఉందండి. మేము యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు మా దేశంలో ఉంటున్నామా లేకపోతే ఇరాక్ లో ఉంటున్నామా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అసలు మా మెంటల్ స్టేటస్ అనేది మా చేతుల్లో లేదండి అని చెప్పేసి అంటంతో ఎమిలీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఇరాక్ లోనే ఉన్నారనుకొని ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళు అవతల దేశపోళ్ళు అని చెప్పేసి అటాక్ చేస్తున్నారని చెప్పేసి అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. ఇదిలా ఉంటే ఇదంతా తెలుసుకున్న తర్వాత మన కథలో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే తాను కూడా ఒక సోల్జరే కదా. యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత కుటుంబంతో కలవటానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా మందిని చంపేసి వస్తారు, లేకపోతే వాళ్ళే దెబ్బలు తినొస్తారు, అవయవాలు పోగొట్టుకుని వస్తారు, అంటే కాళ్ళు చేతులు ఇవన్నీ పోగొట్టుకుని వస్తారు. అదంతా జరిగిన తర్వాత ఒక సైనికుడి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇదంతా చూసి హీరోని స్టన్ అయిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వెళ్ళి బోనర్ ని మీట్ అవుతాడు అనమాట. ఎందుకంటే తనను పట్టుకొని కొట్టాడు కదా, సారీ చెప్దామని చెప్పేసి వెళ్ళి మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన కూడా పర్లేదు సార్ అని చెప్పేసి అంటాడు. అందులోని హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే తన కొడుకు ఇరాక్ లో ఉన్న బ్లూ కలర్ వ్యాన్ ఫోటో పెట్టాడంటే అని చెప్పేసి అర్థం కాక దీనికి మీనింగ్ నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో ఇదే సార్ అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఇరాక్ లో ఏంటంటే వీళ్ళకి ఎవరు ఎదురొచ్చినా సరే తొక్కించుకుంటూ వెళ్ళిపోవాలి. అది సైనికుడు అవ్వచ్చు, ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. అందులోని కరెక్ట్ గా అదే సమయంలో మైక్ ఏంటంటే బండి డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. పక్కన మైక్ వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నాడు. కాకపోతే సడన్ గా వీళ్ళ బండికి ఎదురుగా ఒక చిన్నపిల్లాడు వచ్చాడు. ఈ మైక్ ఏంటంటే బండి ఆపుతా అని చెప్పేసి అంటాడు. కానీ పక్కన ఉన్న ఫ్రెండ్ ఏమంటాడంటే రూల్స్ ప్రకారం వెళ్ళాలి మనం, పిల్లాడు ఎదురొచ్చినా సరే తొక్కించుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి అంటంతో మైక్ ఏమో ఇష్టం లేదనమాట. కాకపోతే ఇద్దరి వాదనలో మైక్ చేసేదేం లేక పిల్లాడిని తొక్కించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ఫోటో పెట్టి నేను తప్పు చేశానని చెప్పేసి వాళ్ళ నాన్నకు చూపించాడు. అదే ఇది. అందులోనూ ఇప్పుడు ఈ సినిమాలో మైక్ కి ఆ తర్వాత మైక్ వాళ్ళ ఫ్రెండ్ కి గొడవ చేయడానికి కారణం కూడా ఇదే అనమాట. నీ వల్ల నేను ఒక పిల్లాడిని చంపేశాను అని చెప్పేసి హీరో వాళ్ళ కొడుకు అంటే మైక్ ఏంటంటే తన ఫ్రెండ్ తో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆ గొడవ కాస్త పెద్దదైంది. అందులోనూ మనోడు ఏం చేశాడంటే కత్తి తీసుకొని పొడి చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ముగ్గురు కలిసి మైక్ శవాన్ని ముక్కలు చేసి పూడ్చిపెట్టారు. అది జరిగిన సంగతి. సో ఇరాక్ లో జరిగిన ఒక దారుణమైన సంఘటన వల్ల సో హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా మందు కొట్టి ఆ గిల్ట్ ఫీలింగ్ తో తన ఫ్రెండ్స్ తో గొడవ పడ్డాడు. వాళ్ళు కాస్త హీరో వాళ్ళ కొడుకుని చంపేశారు. అందులోనూ హీరో వాళ్ళ కొడుకు బెస్ట్ ఫ్రెండ్ కి ఏంటంటే తనకి గిల్ట్ ఫీలింగ్ వచ్చేసి తనని తాను చంపేసుకున్నాడు, అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది జరిగింది. ఆ తర్వాత హీరో ఇంటికి వస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే తన తండ్రికి ఒక కొరియర్ పంపిస్తాడు. అందులో ఏముందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ గ్రూప్ మొత్తం కలిసి దిగిన ఫోటో ఉంటుంది. అంతేకాకుండా జెండా కూడా ఉంటుంది అనమాట. ఆ జెండాని హీరో ఎగరేస్తాడు. ఇంకేముంది, ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోస్ ని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.